హలో అందరికీ, ఈరోజు మనం చేయబోతున్నాం దొండకాయ కొబ్బరి కారం ఫ్రై. ముందుగా దొండకాయలు బాగా వాష్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక స్మాల్ టిప్ చెప్తాను. దొండకాయ కుక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది కదా, సో అది కొంచెం ఫాస్ట్గా అవ్వడానికి ఇలా చేద్దాం. కట్ చేసిన దొండకాయల్ని ఒక బౌల్లో వేసుకోండి. దానిలో కొంచెం సాల్ట్, కొంచెం టర్మరిక్ వేసుకొని ప్రెస్ చేస్తూ మ్యాష్ చేయండి. అప్పుడు దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ని స్క్వీజ్ చేసి దొండకాయల్ని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా వాటర్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. ఈ టిప్ మా అమ్మ చెప్పారు. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యేలా చూడండి. కొంచెం గార్లిక్ కూడా యాడ్ చేయండి. ఇది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది మన ఫ్రైకి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలా చూసుకోండి. ఇప్పుడు అవన్నీ ఫ్రై అయ్యాక ముందుగా పెట్టుకున్న దొండకాయల్ని యాడ్ చేయండి. కొంచెం మిక్స్ చేసి లిడ్ పెట్టుకొని 5 minutes సిమ్లో కుక్ చేయండి. తర్వాత లిడ్ తీసి ఒకసారి కలుపుకోండి. కింద పడకుండా జాగ్రత్త. మళ్ళీ లిడ్ పెట్టుకొని ఇంకో 10 minutes స్లోగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇప్పుడు మనం కొబ్బరి కారం ప్రిపేర్ చేయాలి. దానికోసం ఎండుమిర్చి, గార్లిక్, కొబ్బరి మరియు కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి కారం రెడీ చేసుకోండి. ఆ కారంని పాన్లో యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసి లిడ్ పెట్టుకొని 5 minutes ఉంచండి. అంతే, మన దొండకాయ కొబ్బరి కారం ఫ్రై రెడీ. ఇది హాట్గా అన్నంలో కానీ పప్పులో కానీ కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.